వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తుంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 పోలింగ్ ప్రారంభమైంది. మరి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక్కడ పరిస్థితి కానీ గమనిస్తే మాత్రం పోలింగ్ తొలుత 2 గంటలు కూడా కొద్దిగా మందకొడిగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ చలి ప్రాంతం కాబట్టి నెమ్మదిగా వస్తారు ఓటర్లు. 8:30-9 గంటల నుంచి ఇక పోలింగ్ అంతా కూడా స్పీడ్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చలి ప్రాంతం వల్ల, చలి రావడం వల్ల కొద్దిగా మొదటి 2 గంటలు కూడా పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి పోలింగ్ కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఇక్కడ కొత్త సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసింది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఎక్కడైనా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఏ పోలింగ్ కేంద్రానికి ఓటర్ వెళ్లాలో ఆ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు యాప్ ద్వారా మొత్తంగా అక్కడ పరిస్థితులు తెలుసుకోవచ్చు. అంటే క్యూ ఎక్కువ ఉందా లేదా, క్యూ తక్కువ ఉందా మరి అని వెళ్తారు. ఎందుకంటే ఓటర్స్ వచ్చి వెంటనే ఓటు వేసి ఈజీగా వెళ్ళిపోవడానికి, ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా ఉండడానికి ఈసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. మరి దాదాపుగా 13,766 పోలింగ్ కేంద్రాలు ఇదే పరిస్థితి అయితే ఉంది. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ లో పాల్గొనే సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం 733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా భద్రతా విషయానికి వచ్చినట్టుగైతే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 220 పారామిలిటరీ దళాలు, 35,626 ఢిల్లీ పోలీసులు, 19,000 మంది హోమ్ గార్డ్స్ ని, అలాగే దాదాపు 3,000 పోలింగ్ బూత్లను సమస్యాత్మకమైనవి గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో డ్రోన్ తో నిఘా ఏర్పాటు చేయడం చేశారు. అక్కడ క్విక్ రియాక్షన్ టీంలు అందుబాటులో అయితే ఉంటాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తన పాలనాపరమైన ఘనతలు, సంక్షేమ ఆదాయాలపై ఆధారపడి 3వసారి వరుసగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. 25 ఏళ్ల తర్వాత తొలిసారి ఢిల్లీ గడ్డపై విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ అయితే చాలా పట్టుదలతో ఉంది. దాదాపుగా 2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికిల పడింది. కనీసం ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది. కనీసం ఈసారైనా అధికారంలోకి లేకపోయినా కనీసం ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తుంది. మరి చూసుకున్నట్టుగైతే ఇప్పటిదాకా కూడా ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వహించారు. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. ఆప్ కూడా ఇదే తరహాలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారాన్ని కూడా ప్రచారం చేశారు. మరి ఆప్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఇచ్చుకుపడటం జరిగింది. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పూర్తిగా సంక్షేమ అజెండాని నమ్ముకుంది. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు బీమా, ఆలయ పూజారులు, గురుద్వారా గండీలకు 18,000 ఆర్థిక సాయం అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. బీజేపీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన ప్రతాపాన్ని కూడా చూపించింది. హామీలను గుమ్మరించింది. మామూలుగా కాదు, వరాల జల్లు కురిపించేసింది. గర్భిణీలకు 21,000 ఆర్థిక సహాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని వాగ్దానం చేసింది. నెలకు 8,500 నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఢిల్లీ ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదిస్తారు అనేది కూడా ఈ నెల 8వ తేదీన ఫలితాల ద్వారా తెలిసిపోతున్నాయి. ఇక 3 పార్టీలు కూడా తమ గ్యారంటీలను అంటే సంక్షేమ పథకాలను ముబ్బడిగా ప్రకటించడంతో ఢిల్లీ ఓటర్ ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎలా జరుగుతుంది అనేది ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. మరి అన్ని పార్టీలు కూడా తమ గెలుపుపై ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఉంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్టు ఒక త్రిముఖ పోటీ మాత్రం, అంటే అందరూ పోటాపోటీగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని కోరుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి రెండింటిని కాదని అధికారంలోకి రావడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది, ప్రచారం కూడా చేసింది. సో ఏదేమైనా కానీ ఢిల్లీ ఓటర్లు ఈ రోజు వాళ్ళ రిజల్ట్ ఇవ్వడానికి క్యూ కడుతున్నారు. మొత్తం 1,56,00,000 మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఇందాక మీరు చెప్పినట్టు 13,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. దీంట్లో ఒక 3,000 పోలింగ్ స్టేషన్లు మాత్రం కొంచెం సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగింది. సో ఢిల్లీలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈసారి ఎన్నికల్లో మొత్తం 699 అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఈ 3 పార్టీల మధ్యలో ఉంటే, బట్ టగ్ ఆఫ్ వార్ మాత్రం నెక్ టు నెక్ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపటి కిందనే ప్రారంభమైంది. సో ఎన్నికల సంఘం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సో ఈరోజు సాయంత్రం కూడా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సో పోలింగ్ రోజున ఈ రోజు అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు అన్ని మీడియాలో ముందస్తు ఫలితాలను మాత్రం నిషేధించడం జరిగింది. సో ఎన్నికల సంఘం నిబంధనల్ని విడుదల కూడా చేయడం జరిగింది. సో ఫిబ్రవరి 8వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉన్నటువంటి క్రమంలో ఎగ్జిట్ పోల్స్ మాత్రం సాయంత్రం 6:30 తర్వాత మాత్రమే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సో దీంట్లో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు అంటే 1,56,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటుంటే ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి, ఖచ్చితంగా ఒక పండగలాగా తరలి రావాలి అన్నారు. అండ్ కొత్తగా ఓట్లేసేటువంటి యువకులకు కూడా మోడీ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో ఓవరాల్ గా ఇప్పటికే 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంట్లో దివ్యాంగుల కోసం కూడా 733 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వృద్ధులు గాని వికలాంగుల కోసం కూడా ముందస్తు పోలింగ్ కు అవకాశం కూడా ఇచ్చారు. సో దాంట్లో దాదాపు 7,000 పైచిలకు మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీ పోలింగ్ సెంటర్ల దగ్గర రద్దీని తెలుసుకోవడానికి వీలుగా ఒక క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని, అంటే QMS అప్లికేషన్ కూడా ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్. సో 3,000 పోలింగ్ బూత్లను కొంచెం సున్నితమైనవిగా గుర్తించారు. సో వీటిలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి డ్రోన్లతో కూడా ఈసీ పర్యవేక్షిస్తోందనే చెప్పాలి. సో పోలింగ్ కోసం ఇప్పటికే భారీగా ఇందాక మీరు చెప్పినట్టు కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 35,000 మంది పోలీసులు, ఢిల్లీ పోలీసులు, 15,000 మంది హోంగార్డులు కూడా దీంట్లో విధులు నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ పొలిటికల్ లైన్ ఒకసారి చూస్తే గనక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరొకసారి తమ అధికారాన్ని నిలబెట్టుకుంటామని ఆప్ చెప్తోంది. ఈసారి ఖచ్చితంగా రిపీట్ చేస్తాం, గత కాలాన్ని రిపీట్ చేస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం, అది ఖాయమని బీజేపీ చెప్తోంది. సో ఢిల్లీలో సత్తా చాటుతామని కాంగ్రెస్ ఒకవైపు చెప్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అటు మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీలో ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పరవేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్, అంటే మాజీ ఢిల్లీ సీఎం ఎవరైతే షీలా దీక్షిత్ ఉన్నారో, షీలా దీక్షిత్ వాళ్ళ కొడుకు సందీప్ దీక్షిత్ అని చెప్పాలి. సో వీళ్ళు
ప్రముఖంగా అటు కేజ్రీవాల్ పైన టగ్ ఆఫ్ వార్ పోటీగా ఉన్నారు. బట్ ఎంతవరకు ఈ పోటీ ఉంటుంది, కేజ్రీవాల్ గెలుస్తారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కల్గాజీ అసెంబ్లీ స్థానం నుంచి అతిషి బరిలో ఉన్నారు. సో జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా ఉన్నారు. బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్, అట్లాగే కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరీలు కూడా పోటీలో ఉన్నారు. సో కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా అంతే బలమైనటువంటి నేతల్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా పింక్ కలర్ లో ఉన్నటువంటి కొన్ని బూత్లను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఆ పోలింగ్ కేంద్రాల్లో బెలూన్లతో తోరణాలను కూడా ఆకర్షణీయంగా సిద్ధం చేయడం జరిగింది. ఈ పింక్ బూత్లు ఏవైతే ఉన్నాయో, పింక్ కలర్ లో ఉన్నటువంటి బూత్లు ఏవైతే ఉన్నాయో, సో మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం అంటూ ఒక స్పెషల్ టీమ్ ని మాత్రం తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒకవైపు ఇప్పటికే 3 పార్టీల మధ్యలో పోటీ ఉంటే టగ్ ఆఫ్ వార్ నెక్ టు నెక్ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు చీలుస్తుంది అన్నది మాత్రం చూడాలి. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఆఫ్ కోర్స్ ఐ న్యూస్ మనం కూడా చాలా రోజుల నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మీద ప్రత్యేకంగా చర్చ కార్యక్రమాలు కూడా చేశాం. సో ఓటర్ నాడి ఏంటన్నది కూడా మనం అక్కడ పసిగట్టగలేము. సో 6:30 తర్వాత స్పెషల్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆఫ్ కోర్స్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6:30 వరకు కొనసాగిపోతోంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఉంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార ఆప్ పార్టీ వరుసగా 3వ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వామి? వరలక్ష్మి, దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్నాయి. ప్రధానంగా ఇప్పటికే 2 సార్లు అధికారం దక్కించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని తీవ్రంగా కృషి చేస్తుంది. మరోవైపు 3 సార్లు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి సత్తా తంటాలని చెప్పి కృషి చేస్తుంది. ఖచ్చితంగా దేశంలో హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ ఢిల్లీలో మాత్రం 2 సార్లు విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎలక్షన్స్ తీసుకున్నది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి సర్కార్ అని ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లించిన విధానాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా 1,56,00,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఢిల్లీ నగరంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి కూడా బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీకి ఢిల్లీ చేజిక్కట్లేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సర్కారును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెద్ద ఎత్తున కూడా బీజేపీ ప్రచారం చేసింది. ఒకవైపు 13,776 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ ఏర్పాట్లు చేశారు. 1,50,00,000 మంది ఓటర్లు ఈ పోలింగ్ లో పాల్గొంటున్నారు. మొత్తం 3,000 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. 220 కంపెనీల కేంద్ర బలగాలు, అదేవిధంగా 30,000 మంది ఢిల్లీ పోలీసులు, 19,000 మంది హోంగార్డులు మొత్తం విధుల్లో వారంతా కూడా భద్రతా ఏర్పాట్లను నిమగ్నమై ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఢిల్లీ మీద ఉండడంతో కూడా ఖచ్చితంగా ఈసారి ఢిల్లీలో సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. గతంలో 3 సార్లు శీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ అభివృద్ధికి మేమే ప్రయత్నం చేశామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కానీ ఈసారి ఒకవైపు ఆ పార్టీ అగ్రనేతలు, ఒకవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రచారం చేశారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పైన, అదేవిధంగా ఇటు బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తూనే వారు ఈసారి ఖచ్చితంగా తమ ప్రభావం చూపుకోవడం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యవహారం పైన, ఆయన శీష్ మహల్ ఆయన అధికార నివాస్ సంబంధించినటువంటి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఎండగాడుతూ ఉంది.
ఈసారి ఒకవైపు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు వేరుగా పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోకుండా తామే సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం ఇప్పుడు ఢిల్లీలో చెప్పుకోదగ్గ విషయం. ఢిల్లీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈసారి ఆయన జైలుకి వెళ్లిన తర్వాత ఆదిశికి అప్పచెప్పడం జరిగింది. దీంతో మొత్తం ఢిల్లీ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తమ సానుభూతులు చూపిస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తం దేశం అంతా కూడా ఢిల్లీ ఎలక్షన్స్ పైనే అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పోలింగ్ జరిగితే 8వ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించబోతున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం 3 పార్టీలు హోరాహోరుగా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తన ప్రభావాన్ని చూపగలుగుతుంది, మరోవైపు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించగలుగుతుందా, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఈ ఎలక్షన్స్ కి ఈసారి భారీ ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా ఉచిత హామీలతోటి ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రధానంగా కీలకమైన సమస్యగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు కావచ్చు, ఒకవైపు ఉచిత వాటర్ కావచ్చు, ఉచిత రవాణా సదుపాయాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇలాంటి హామీలు ఇచ్చే ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ ఓటర్లంతా కూడా వారికి పట్టం కట్టారు. ఈసారి మరోవైపు మెట్రోలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం కావచ్చు, మిగతా మహిళలకు సంబంధించి వారికి ఆర్థిక చేయూత కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి ప్రకటనలు ఉచితాలు ప్రకటించి 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలోకి దిగాయి. కానీ ఈసారి అరవింద్ కేజ్రీవాల్ ఎంతవరకు తన మేనేజ్ చూపగలుగుతాడు, ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఛేదించగలుగుతుందా అనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ గా ఉంది. దానికి తోడు ఢిల్లీ ఓటర్లు అత్యంత చాలా చాకచక్యంగా ఓటింగ్ వేస్తున్నారు. ప్రతిసారి లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి మొత్తం 7 ఎంపీ సీట్లు గెలిపించి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇలాంటి చాకచక్యంగా వివరించే ఢిల్లీ ఓటర్లు ఈసారి మరి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తారా? మధ్యలో తాము ఖచ్చితంగా గతంలో 3 సార్లు మేము పరిపాలించామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సానుభూతి చూపిస్తారన్నది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికి 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సిద్ధమయ్యారు. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు లేడీ ఇర్విన్ స్కూల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేస్తారు. అదేవిధంగా ఇటు ప్రతిభాదేవి స్కూల్లో కాల్కాజీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతిభాదేవి స్కూల్లో ముఖ్యమంత్రి ఆతిశి కూడా అక్కడ ఓటు వేయబోతున్నారు. మొత్తానికి ఢిల్లీలో ఈ రోజు ఎలక్షన్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి వరలక్ష్మి.